హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతేజుస్ కిచెన్. ఈరోజు మనం ఒక మంచి స్టార్టర్ రెసిపీని చూడబోతున్నాము, మష్రూమ్ టిక్కా. ఈ మష్రూమ్ టిక్కా రెసిపీని స్టార్టర్ గాను అలాగే ఈవినింగ్ టైంలో మంచి టైంపాస్ స్నాక్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఎటువంటి తందూర్ అలాగే ఓవెన్ లేకపోయినా కూడా చాలా సింపుల్గా తవా పైన ఈ మష్రూమ్ టిక్కా రెసిపీని తయారు చేసుకోవచ్చు. అలాగే ప్రాసెస్ ఏంటో, ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇక చూసేద్దాం. ఈ మష్రూమ్ టిక్కా రెసిపీ కోసం ముందుగా హంగ్ కర్డ్ని తయారు చేసుకోవాలి. దీనికోసం మనం యూస్ చేసే కర్డ్ని ఏదైనా స్ట్రైనర్లో కానీ క్లాత్లో కానీ ర్యాప్ చేసి ఒక 1 అవర్ పాటు ఉంచితే వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతుంది. ఆ హంగ్ కర్డ్ని తీసుకుని బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి ఈ పేస్ట్ అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ యాడ్ చేస్తున్నప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. నేను యాడ్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ మసాలా పేస్ట్ అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. మ్యారినేషన్ కోసం మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 200 గ్రామ్స్ బాగా క్లీన్ చేసి వాష్ చేసిన మష్రూమ్స్, అలాగే ఈ పెద్ద సైజులో పెటల్స్ లాగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, అలాగే గ్రీన్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ని యూస్ చేస్తున్నాను నేను. పెటల్స్ లాగా కట్ చేసి, మీరు ఏ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ మిక్చర్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి స్పూన్తో కంటే కూడా చేత్తో మిక్స్ చేసుకుంటే మష్రూమ్స్కి అలాగే ఈ వెజిటేబుల్స్కి ఈ మసాలా పేస్ట్ అనేది బాగా పడుతుంది. ఇలా వెజ్జెస్ అన్నిటికీ కూడా మసాలా బాగా పట్టించిన తర్వాత దీనిపైకి మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. 1/2 అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత ఈ బౌల్ని ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసుకుని ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని స్క్యూవర్స్కి ఇన్సర్ట్ చేయాలి. ఇలా కొన్ని స్క్యూవర్స్ని తీసుకుని ఈ వెజ్జెస్ అన్నిటినీ కూడా మీకు నేను వీడియోలో చూపించే విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇన్సర్ట్ చేయాలి. ముందుగా ఒక మష్రూమ్, తర్వాత ఎల్లో క్యాప్సికమ్, తర్వాత ఆనియన్, తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, మళ్ళీ మష్రూమ్, ఇలా ఇదే ఆర్డర్లో మనం ఈ వెజ్జెస్ అన్నిటిని కూడా స్క్యూవర్స్కి ఇన్సర్ట్ చేయాలి. ఇలా స్క్యూవర్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్రిల్ ప్యాన్ కానీ ఇలా నార్మల్ ప్యాన్ కానీ పెట్టి దీనిపైకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్క్యూవర్స్ని ప్యాన్ పైకి ప్లేస్ చేయాలి. మీడియం హీట్ పైన ఈ స్క్యూవర్స్ని అన్ని వైపులా రొటేట్ చేసుకుంటూ ఈ వెజ్జెస్ అన్నీ కూడా బాగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజ్జెస్ని ఇలా బాగా రోస్ట్ చేసుకోవడానికి మీకు అవసరమైతే మరొక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మష్రూమ్స్ ఇంకా వెజ్జెస్ అన్నీ కూడా ఫ్రై అవ్వడానికి సుమారుగా 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ స్క్యూవర్స్ అన్నిటినీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, తవా పైన చాలా ఈజీగా మష్రూమ్ టిక్కా రెడీ అయిపోయింది. ఈ స్టార్టర్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ మష్రూమ్ టిక్కా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీకు వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.